గౌతమ్ ఇచ్చి పడేశాడు అంతే. ఈ రోజు ఎపిసోడ్ పక్కా వాచ్ చేయండి గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. Hey guys, welcome back to our channel Senas Hashtag. So ee roju aithe day 94 and episode 95 anamata. Inka late cheyakunda man video loki velipodam. So first aithe em cheppalanukuntunna ante live ninna ee roju raaledu, na health asalu support cheyatledu, so anduke raalekpoyanu. Video kuda chaala kashtamga chestunnanu. Hope meer ardham cheskuntunnaru anukuntunnanu. And nenu chaala try chestanu videos post cheyadaniki. First aithe come on dance bro song aithe vesaru bro movie nunchi. అండ్ ఫస్ట్ టాస్క్ అయితే పెట్టారు ఓట్ అపీల్ కోసం. నాకు అనిపించింది కరెక్ట్గా చుట్టింది అయితే ప్రేరణ అనిపించింది. ప్రేరణకి నబీల్కి చాలా పెద్ద గొడవ అయింది. సో అందరూ నబీల్తో గొడవ ఎందుకు అన్నట్టుగా కావాలని నబీల్కి ఇచ్చారు అనిపించింది నాకు. రోహిణి అయితే చాలా దారుణం అసలు. రోహిణి కూడా అట్లాగే చుట్టింది కాబట్టి నబీల్ది కరెక్ట్ అంది. అదే తను కరెక్ట్గా చుట్టుంటే ప్రేరణదే కరెక్ట్ అనేది కదా అనిపించింది. రోహిణి బిహేవియర్ అస్సలు నచ్చట్లేదు నాకు ఈ మధ్య. ఇంతకుముందు నేనే రోహిణికి సపోర్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ రోహిణి గేమ్ అయితే మొత్తం పోయింది. అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయాం కదా చాలులే ఇంకా అన్నట్టుగా ఆడుతుంది. సో చాలా దరిద్రంగా మాట్లాడింది అనమాట. నాకైతే అట్లాగే అనిపించింది. అందరూ కలిసి నబీల్ అని చెప్పారు. ఇంకా బిగ్ బాస్ అన్నారు. అప్పటికి ముందు కూడా చెప్పారు ఎవరు చుట్టారు అని చెప్పేసి. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ చెప్పారు ఎవరు కరెక్ట్ గా చుట్టారో వాళ్ళు అన్నారు. ఇంక వెంటనే అందరు ప్రేరణ అని మార్చేశారు. నబీల్ కి గట్టిగా ఇచ్చారు బిగ్ బాస్ అనిపించింది. అదే ముందు ఉండొచ్చు కదా, చుట్టడం అంటే కరెక్ట్ గా చుట్టడం అదే కదా. తర్వాత బిగ్ బాస్ అడిగారు లైక్ నబీల్ బిగ్ బాస్ ని పెద్దగా అడుగుతున్నాడు చుట్టడం అంటే ఇదే కదా అది ఇది అని చెప్పేసి. బట్ అసలు నబీల్వి ఇక్కడ కింద ఏలాడిపోతున్నాయి కూడా. అసలు ప్రేరణ అసలు ఏమీ లాగలేదు. గుంజావు అని చెప్పేసి అన్నారు కానీ ఏం లాగలేదు. అండ్ నెక్స్ట్ అయితే నబీల్ది మీరు కరెక్ట్ గా చుట్టారని అనుకుంటున్నారా అనేసరికి ఇంకప్పుడు స్లో అయ్యాడు నబీల్. తర్వాత తుది నిర్ణయం ఏంటి అంటే అప్పుడు ప్రేరణ అని చెప్పారు. బిగ్ బాస్ ఇప్పటిదాకా మంచి ఏమైనా చేశారంటే ప్రేరణకి అది ఇదే అనుకుంటా డెసిషన్ నిజంగా. లేకపోతే తనకి రాంగ్ డెసిషన్ వచ్చి తను గేమ్ లో నుంచి వెళ్ళిపోవడం అట్లాంటివి జరిగేవి. సో ప్రేరణని తర్వాత సంచాలకుగా పెట్టారు. సో ప్రేరణ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉందన్నమాట. ఈవెన్ చెప్పాలంటే మనం కూడా ప్లేస్ లో ఉంటే కన్ఫ్యూజన్ గానే ఉంటాము. ఎందుకు అంటే ఒక పక్క నిఖిల్ వచ్చేసి తన పోల్ కి చుట్టకుండా వేరే పోల్ కి చుట్టి అది రాంగ్ గా బిల్ కొట్టేశాడు ముందే. ఇంకో పక్క అవినాష్ లాస్ట్ వచ్చాడు. ఈ రెండిట్లో ఎవరిది డిసైడ్ అవ్వాలని చెప్పేసి అందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈవెన్ చూసే వాళ్ళకి మనకు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ మినిట్ లో ఏమనిపిస్తుందో అదే చెప్పడం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. సో నాకైతే మోస్ట్లీ అవినాష్ లాస్ట్ వచ్చాడు కాబట్టి అది చెప్పడమే కరెక్ట్ అనిపించింది. తర్వాత రోహిణి బిహేవియర్ అయితే నాకు అస్సలు వచ్చట్లా. రోహిణి విష్ణుతో ఏమందంటే ఇప్పుడే కదా ఇట్లా అరుచుకున్నారు అప్పుడే కలిసిపోతారు ఏంటి అంటే విష్ణు ఫస్ట్ టైం కరెక్ట్ గా అంది. అది గేమ్ అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇక్కడ వేరే అని చెప్పేసి. సెకండ్ టాస్క్ లో అయితే నబీల్ అండ్ విష్ణు గెలిచారు. బట్ ఒక్కరికి ఓట్ అపీల్ వస్తుంది. సో వాళ్ళనే డిసైడ్ అవ్వమన్నారు. అందరు కలిసి నబీల్ కి ఛాన్స్ అయితే ఇచ్చారు. బట్ విష్ణుకి ఇచ్చుంటే బాగుండేది. విష్ణు ఏమీ పెద్దగా ఆడలేదు కాబట్టి. సో ఇప్పుడు విష్ణుకి ఇచ్చుంటే కొంచెం హెల్ప్ అయ్యేది అనిపించింది. సో ఓట్ అపీల్ అయితే చేసుకున్నాడు. సంజయ్ చెఫ్ వచ్చారు. వా షెఫ్ మా చిన్నప్పుడు వచ్చేది వా షెఫ్ వీడియోస్. లైక్ నేను లంచ్ చేయడానికి వచ్చినప్పుడు నేను స్కూల్ చదివేటప్పుడు వచ్చేవన్నమాట వా షెఫ్ వీడియోస్. సో చాలా ఫుడ్ అయితే తీసుకొచ్చారు. అందరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సో రోహిణి బిహేవియర్ అయితే మార్చుకుంటే బాగుంటది అనిపిస్తుంది. అండ్ బాగా గట్టిగా పడింది నబీల్ విషయంలో. ప్రేరణ అయితే గెలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అయితే సమ్ లీక్ అప్డేట్స్ చెప్తున్నాను. సమ్ ఫ్లాగ్ టాస్క్ అయితే అయిందనమాట. సో ఈరోజు థర్స్డే కదా, ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ అయితే గౌతమ్కి వస్తుంది. అండ్ తర్వాత ఫ్లాగ్ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి గౌతమ్ గ్రాప్ చేశాడు ఫ్లాగ్ అండ్ నబీల్ ని రిమూవ్ చేస్తాడు. సెకండ్ రౌండ్ లో వచ్చేసి గౌతమ్ ఫ్లాగ్ ని గ్రాప్ చేశాడు, ప్రేరణ రిమూవ్ చేస్తాడు. థర్డ్ రౌండ్ లో వచ్చేసి గౌతమ్ గ్రాప్ చేశాడు, నిఖిల్ ని రిమూవ్ చేస్తాడు. అసలు గౌతమ్ ఇచ్చి పడేశాడు అంతే. ఈ రోజు ఎపిసోడ్ పక్కా వాచ్ చేయండి. గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తారు అసలు.
సో అందరూ పుష్ప 2 మూవీ చూసారా? చూస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఇంకా చూడలేదు, చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఎవరికి ఓట్ చేశారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ప్రేరణకు ఓట్ చేశాను. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో అది కూడా చెప్పండి. నేనైతే విష్ణుప్రియ ఆర్ రోహిణి అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.